ఈయన పేరు రంగోలు. ఈయన చాలా రోజుల తర్వాత తన అన్నయ్యలు కలవడానికి ఊరొస్తున్నాడు. అన్నయ్య పేరు యాదగిరి. ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య, అమ్మంటి ఆలన లాలన అన్నయ్య. కంటే ముందుగా పుట్టిన నా ఇంకో రూపం తానుగా, నా నీడకి ప్రాణాలుగా నిలిచింది తానేగా. ఇగో నా తమ్ముడు పట్నం నుంచి వస్తున్నాడు నన్ను చూడ్డానికి. అందుకే పట్టలేనంత సంతోషంగా ఉన్నాడు. అందుకే చాలా ఆనందంగా ఉంది నా తమ్ముని చూడ్డానికి. కలిసే నిదరుతుంటాము, కలిసే కలగంటుంటాము, కలిసే కలవడతాము, విడిపోతాము, ముడిపడతాము. ఏం యాదగిరి, ఏంటి సంగతి? బాగా హుషారుగా ఉన్నావు. మా తమ్ముడు పట్టణంకి వెళ్ళి వస్తుండు. నాకు పట్టలేనంత సంతోషంగా ఉంది పెద్దనాయన. సరే, మరి పట్నంకి వెళ్ళి వచ్చినవాడు భూమి గురించి అడిగితే నువ్వు ఏం చేస్తావు? జర జాగ్రత్త. నా తమ్ముడే కదా, అడిగితే ఇస్తా. నీ తమ్ముడు కదా, మొత్తం భూమి ఇచ్చేయగలవు. నువ్వు తొందరపడి మాటిచ్చావు. ఎట్లా మాట్లాడాలో నేను చెప్తా. తాత సరేనా? గట్టిగా చెప్పు తాత, మా సైడ్ మాట్లాడు తాత. అరే మనవాడా, సరే తాత, జాగ్రత్తగా మాట్లాడు. తొందరపడకు. నేను ఎట్లా మాట్లాడాలో తెలుసురా. కలిసే నిదరుతుంటాము, కలిసే కలగంటుంటాము, కలిసే కలవడతాము, విడిపోతాము, ముడిపడతాము. ఒక పువ్వుకి రెమ్మలు మేము, ఒక పక్షికి రెక్కలు మేము, ఒక జన్మే కాదంటూ 10 జన్మలకు ఒకటవుతాము. నా కలి చూసి అమ్మయ్యాడు అన్నయ్యే, నా ఆశలు తీర్చే నాన్నయ్యాడు తానే. అన్నయ్యకు అర్థం చెప్పనా, అది పిలుపే కాదని తెలుపనా. ఆటాడక అబ్బా, ఎట్లన్నా చేసి వీళ్ళిద్దరిని విడదీయాలరా. వాళ్ళ తమ్ముడు హైదరాబాద్కి వెళ్ళి వస్తుండు. ఏదో ఒకటి చేయాలి. చేస్తేనే నా మనశ్శాంతి ఉంటుంది. వీళ్ళిద్దరు కలిసిపోయేటట్టున్నారా. ఏం చేసైనా సరే వీళ్ళని కలవకుండా చూస్తా. ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య, అమ్మంటి ఆలన లాలన. ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య, అమ్మంటి ఆలన లాలన అన్నయ్య. కంటే ముందుగా పుట్టిన నా ఇంకో రూపం తానుగా, నా నీడకి ప్రాణాలుగా నిలిచింది తానేగా. నమస్తే సర్పంగన్న. నమస్తే. నమస్తే చంద్రభాను. నమస్తే చంద్రభాను. హలో, హౌ ఆర్ యూ? బాగున్నారా?
అన్నా నా భూమిలోకి నువ్వు జరిగినావన్నా. నువ్వే జరిగినావు. ఇలా నువ్వే జరిగిన జాగలకి. లేదు, నువ్వే జరిగినావు. ఈ మొత్తం నా జాగా అయిందాక నువ్వే జరిగిన మొత్తం. లేదు లేదు, నా పొలంలోకే నువ్వు జాగా జరిగినావు. ఈ జాగా నాది ఇలా, అందుకే నేను మొత్తం బొరాయిసిన. లేదు లేదు, చూడరా, నాదే అది. నా జాగా అన్న, మొత్తం నా జాగా అది. అరే చూడరా, చూడన్నా, చూడు. మొత్తం నాదే. లేదు లేదు, నాదిరా. నా ఊళ్ళో అన్నదమ్ములు ఇద్దరు ఎంతో మంచిగా కలిసి ఉండేవాళ్ళు. జానుడు భూమి కోసం ఇద్దరు తన్నుకున్నారు, కొట్లాడుకున్నారు. పంచాయతీ కోసం ఊరు పెద్దల దగ్గరికి వెళ్తున్నారు. ఏ కనుదిష్టి పడిందో ఇద్దరు అన్నదమ్ముల మధ్య జానుడు భూమి కోసం ఇంత పెద్ద గొడవ అయింది. యాదగిరి, ఓ యాదగిరి, ఆగు ఆగు, ఏమైంది? నేను చెప్తానున్నా, నీకు తమ్ముడు వచ్చిండని సంతోషం లెక్కైంది, కానీ నేను చెప్పిన మాట నువ్వు చెప్పేది కరెక్టే. ముందు నుంచే కూడా ఎంత చెప్పినా నా తమ్ముడు అంటే చూడు ఏమైందో చూడు. ఇప్పుడు పూర్వం కాడొచ్చి గొడవ పంచాయతీ చేసినా ఏమో, నేను 8 సార్లు చెప్పిన, నీ సాగు నువ్వు చావు. ఏం రా రంగోలి, ఏమయ్యారా? నేను మీ అన్నకు ఎంతో చెప్పినరా, నచ్చ చెప్పిన. తమ్ముడు పట్టణంకి వెళ్ళి 2 రోజుల తర్వాత వచ్చిండు. అరే చిన్నోడురా, నన్ను జాగ్రత్తకి ఏం కావాలన్నది ఏమని చెప్పిన, కానీ ఉన్నాడురా. నువ్వు కూడా లేకపోతేవి, నేను చెప్పిన మాట నువ్వు కూడా లేకపోతేవి. ఏమోరా. సరే ఏం చేయాలి పెద్ద ఆయన, భూమి దగ్గర గొడవ అయింది, నువ్వే పంచాయతీ చేయించు. అది కాదు అయిపోద్ది. ఇగో నేను ఎంత చెప్పినా మీ అన్న అయినరా, నీకు ఈడు పొలం, నువ్వు పట్టణంలో బతకని పోయినావు, నువ్వు బాగా బతుకుతున్నావురా, దాన్ని చూసి ఓడుస్తలేడు. నేను చెప్పిన దగ్గరుండి చెప్పిన తమ్ముని మంచిగా చూసుకోరని. గెట్టు పంచాయతీ అయినది కావున ఊరు పెద్దలు పంచాయతీ కోసం సమావేశమై పరిష్కారం చేయాలనుకున్నారు. కావున రంగోలి మరియు యాదగిరిని పంచాయతీ కోసం పిలుస్తారు. బాబు మస్కూరి, రంగోలిని యాదగిరిని పంచాయతీకి పిలుచుకురాపో. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడా నేను ఈడా, మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడా నేను ఈడా, మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు, ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడా నేను ఈడా, మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడా నేను ఈడా, మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు, ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు. నీ తొడిగిన అంగి నాగే నీకొచ్చేది, ఇప్పుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది. నన్నెవ్వడు ఏమన్నా నేనెత్తురు మరిగేది, ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాది. ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది, తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడా నేను ఈడా, మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. బతికే వీలు ఉందనుకుంటే అందులో నేను కలిసే రోజులు ఎన్నుంటాయో. చిన్నప్పుడు తెలిసి తెలియక 20 ఏళ్ళు, ఇప్పుడు ఈ గోలు గొడవలతోనే ఇంకెన్నాళ్ళు. నీ సంపాదన నీకే, నా సంపాదన నాకే, తాత ముత్తాతల సొత్తుకు తగువులు వేరా. నడి మధ్యన వచ్చేది ఏదైనా కొన్నాళ్ళే, నేనే నిత్య
నిత్యం ఉండే నింగినేనా నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా ఇప్పుడు నువ్వు ఆడా నేను ఈడా మనకెందుకు అడ్డు కూడా తమ్ముడా నాన్నకు కొనసాగింపు మనం కొట్లాడితే వద్దు వాళ్లకు తల వంపు భార్య మన పిల్లలు అంటే దేవుడి చిత్తం కానీ అన్న తమ్ముడు అంటే అది ఒకటే రక్తం ఒక నిమిషం కూర్చుంటే ఒడిసే గొడవే మనది ఏమున్నది నీకు నాకు అంతటి క్రోధం అన్నంటే నాన్నంట తమ్ముడు తన కొడుకంట ఆ సంగతి అర్థం అయితే జన్మంతా ఆనంద నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా ఇప్పుడు నువ్వు ఆడా నేను ఈడా మనకెందుకు అడ్డు కూడా తమ్ముడా చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు నీ తొడిగిన అంగీలాగే నీకొచ్చేది ఇప్పుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది నన్నెవ్వడు ఏమన్నా నేనెత్తురు మరిగేది ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాది ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాయి తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది తమ్ముడా చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు నీ తొడిగిన అంగీలాగే నీకొచ్చేది ఇప్పుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది నన్నెవ్వడు ఏమన్నా నేనెత్తురు మరిగేది ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాది ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాయి తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది యాదగిరి ఓ యాదగిరి యాదగిరి లేవు లేవు నీ తమ్ముని కొట్టడానికి వస్తారు శత్రువులు లేవు యాదగిరి లేవు నడువు పోదాంపా ఎవరు ఎవరు వస్తున్నారు రంగులు కొట్టడానికి ఎవరు వస్తున్నారు ఎవరు ఎవరు దా వెళ్దాం దా దా వెళ్దాం దా ఎవరు చూద్దాం దా ఎవరు ఏమైందన్నా యాదగిరి నా ఫోన్ చేసినావా వాళ్ళకు చేసినావన్నా ఫోను రంగోలికి ఫోన్ చేసినావా కొట్టడానికి వస్తారంట చంపడానికి వస్తారంట కట్టెలు పట్టుకొని వస్తారంట నలుగురు ఐదుగురు ఉన్నారంట ఫోన్ వస్తున్నా రింగ్ అవుతుంది కానీ ఎత్తులేడు ఫోన్ అసలే అరే ఆగండ్రా ఇద్దరు కలిసిపోయారు రంగోలి యాదగిరి ఇద్దరు కలిసిపోయారు ఆగండ్రా మీరెందుకు కొట్లాడుకుంటారు ఆగండి ఆగరా వాళ్ళు నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా ఇప్పుడు నువ్వాడా నేను ఈడా మనకెందుకు
అడ్డుగోడ తమ్ముడా